హలో సార్, వందనాలు. ప్రైజ్ లార్డ్. వెళ్ళండి. ప్రైజ్ లార్డ్ సార్. సొలొమన్ గారు వినపడుతుందా? సార్ వినపడుతుంది సార్ మీ మాటలు. ఓకే ఓకే, ప్రారంభించండి సార్, మీరు ముందుగా ప్రారంభించండి. 15 మినిట్స్ తీసుకుంటారా, 10 మినిట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. మాట్లాడండి సార్, టైం వేస్ట్ చేయడం వద్దు, మాట్లాడండి. లేదు, ప్రార్థన చేసేద్దాము ముందు సార్. ఓకే సార్. మీరు ప్రార్థన చేయండి ఈరోజు సొలొమన్ గారు. సరే సార్, సరే సార్, సరే ప్రార్థన చేసుకుందాం సార్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, రాత్రి వేళ సమయమందు మీ ప్రేమలో తండ్రి, మీ సహోదరులమైన మేము ఇక్కడ చేరి వచ్చి దేవా, మీ అద్భుతమైనటువంటి మీ తత్వం గురించి, మీ గురించి, మీ మాటల గురించి దేవా ఆలోచిస్తుండగా తండ్రి దేవా, మాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మా మననేతాలు వెలిగించి దేవా చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ సత్యములో మేము బ్రతికి తండ్రి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మీ లోకాన్ని చేరుకునే భాగ్యమే మా అందరికి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరు దేవుడు ఒక్కడే అనే వచనాలు ఇస్తున్నారు కదా, దాన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా వాయిస్ కరెక్ట్ గా ఉందా? పర్ఫెక్ట్ గా ఉంది సార్, పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే సార్, నన్ను ప్రారంభించమంటారా? ఓకే 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 సార్. సార్, దేవుడు ఒక్కడా లేకపోతే దేవుడు అనేక మందా? ఈ దేవుడు అనే పదం ఎవరికి అప్లికేబుల్ అవుతుంది ఏంటి అన్నది మనము చర్చించడానికే వచ్చేప్పటికి, దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ప్రతిదాన్ని మనము బైబిల్ నుంచి తెలుసుకుందామండి ఈరోజు. బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అంటే, నేను బైబిల్ గురించి చెప్పే కంటే ముందు నేను క్రైస్తవుల గురించి ఒక మాట మాట్లాడాలి సెంటెన్స్ లో, చిన్న సెంటెన్స్ లో. నేను యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడము, డిబేట్లు చేయడము, లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే, యాజ్ ఏ క్రైస్తవుడిగా నా యొక్క ధర్మం, నా యొక్క కర్తవ్యం. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు మన సహోదరుల్ని నేను చాలా సార్లు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చాలా రకాలుగా మాటలు నేను విన్నాను వాళ్ళ దగ్గర. ఎలాంటి మాటలు అంటే, వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు కానీ, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీ దేవుడు అసలు దేవుడు కాదు, మీ దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని మాట్లాడుతూ, బైబిల్లో ఉన్నటువంటి దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సత్య దేవుడు అని మాట్లాడడం నేను చాలా సందర్భంలో విన్నాను. విన్నప్పటికీ అసలు వీళ్ళకి తెలిసిన సత్యదేవుడు ఏంటి, వీళ్ళకి దేవుడి గురించి ఏమైనా తెలుసా అని నేను చాలా సందర్భంలో చాలా మంది క్రైస్తవులతో క్వశ్చన్ చేస్తే మాత్రం ఒక్కరి దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదండి. అంటే బైబిల్ కలిగి ఉండి కూడా దేవుడి గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం, సరిగ్గా బైబిల్ చదవకపోవడం, లేదా సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేకపోవడం. కాబట్టి దేవుడు ఆయన అసలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా మనకి బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు కూడా వాటిని మనం చదవలేకపోవడం, వాటిని అర్థం చేసుకోలేకపోవడం అనేది నేను క్రైస్తవుల దగ్గర చాలా మంది దగ్గర విన్నాను. నేను విన్నప్పుడే బైబిల్ని పరిశీలించాను చాలా వరకు. ఏంటి అన్నది క్రైస్తవ సమాజానికి చాలా అవసరం దేవుడి గురించి మాట్లాడడం అనేసి ఇలా ముందుకు రావడం జరుగుతుందండి. ముందు దేవుడు అంటే ఏంటో తెలియాల్సింది మన క్రైస్తవులకి నాకు బాగా అర్థమైంది క్రైస్తవులతో సావాసం చేసినప్పుడు. కాబట్టి దాంట్లో నుంచే పుట్టుకొచ్చిన ఆలోచనలు ఇవన్నీ కూడా. దేవుడు
ఎంతమంది అని బైబిల్ ద్వారా మనం ఆలోచించగలిగితే, నేను పాత నిబంధనలో అయితే చాలా రెఫరెన్స్‌లు ఉంటాయనుకోండి. ఎందుకో నాకు క్రైస్తవులు చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు నా గురించి. సొలొమోను పాత నిబంధనకు సంబంధించి మాట్లాడతాడు. సొలొమోను యెహోవా దేవుడనే దేవుడు అంటాడు. ఆయన యూదుల్లాంటి వాడు, లేదా ఆయన ముస్లిముల్లాంటి వాడు అని చాలా మంది నా మీద అలిగేషన్స్ చేస్తున్నారు, ఈ విషయాలు బయటకొచ్చిన తర్వాత. కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే, బైబిల్ అనేది 66 పుస్తకాలు అనేది క్రైస్తవుడికి సంబంధించిన గ్రంథం అది. దాంట్లో యూదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా, మరొకరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా, మొత్తం మీద దేవుడు ఎందుకు రాయించాడు అన్న దానికి మన కొత్త నిబంధనలో కూడా చెప్పేశాడు. పాత నిబంధన మనకి ఎందుకు అవసరం అనేది. కాబట్టి పాత నిబంధన అయినా, కొత్త నిబంధన అయినా మనము ప్రవర్తించడానికి, మన పరలోకానికి వెళ్ళడానికి, లేదా రక్షింపబడడానికి మనకి చాలా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కనపడుతుంది బైబిల్‌లో. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, పాత నిబంధనలో నుంచి కూడా చూపించే రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకో మరి పాత నిబంధనలో చూపిస్తే మన సహోదరులు ఎందుకో అది మనకు సంబంధించింది కాదు అని ఈ విధానంలో మాట్లాడతారు కాబట్టి, వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేయగలను. నాకున్నటువంటి నాలెడ్జ్‌తో వాళ్ళతో మాట్లాడగలను. కాకపోతే ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను చక్కగా కొత్త నిబంధనలో నుంచే చూపిస్తాను దేవుడు ఎంతమంది అనే దానికి సంబంధించి. తర్వాత బ్రదర్‌కి ఇస్తాను అవకాశం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనం. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుండి ఉండేరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుంటారు. యూదులు యేసుప్రభు వారి గురించి అంటున్నారు, దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది. ఈయనేంటి ఇలా అంటున్నాడు? ఈయన నేను పాపాలు క్షమింపబడి ఉన్నాయని అంటున్నాడు కదా మనుషులతో. ఈ పని ఆయనకు తగ్గింది కాదు కదా. మానవులు ఎవరు కూడా మానవుల పాపాలను క్షమించలేరు కదా. దేవుడు ఒక్కడే కదా క్షమించేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడు ఒక్కడే అనే దానికి సంబంధించి రెఫరెన్స్. అంతేగాని ఆ రెఫరెన్స్ లో ఏముందన్నది నేను ఆ సబ్జెక్ట్ వెళ్ళట్లేదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి నేను ఏది మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు, లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. కేవలం ఈ రెఫరెన్స్ లో దేవుడు ఒక్కడే అనే దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి రెఫరెన్స్ చూపించాను. నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒక్కడని రెఫరెన్స్ మాత్రం చూపించడం అంతే. తర్వాత కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అవసరమైతే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4, 6 వచనాలండి. 4, 6 వచనం. 8వ అధ్యాయం 4వ వచనం ముందు చదువుతున్నాను. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక్క దేవుడు లేడనియు మనం ఎరుగుదుము అన్నాడు పౌలు గారు. విగ్రహాల గురించి మాట్లాడుతూ, విగ్రహాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా రకాల దేవుడు అని అనుకుంటుంటారు, కానీ విగ్రహము దేవుడు కాదు అని చెబుతూ తర్వాత దేవుడు ఒక్కడే అని పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు. తర్వాత 6వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. తర్వాత విషయం అండి, ఇక్కడ ఏంటంటే పౌలు గారు సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘానికి రాస్తూ, మనకైతే దేవుడు ఒక్కడే అని పౌలు గారు చెప్పారు. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే, ఈ పత్రిక కూడా ఎప్పుడు రాసేటప్పుడు అంటే క్రీస్తు శకం 100 years లోనే రాసేసాడు. అంటే యేసుప్రభు అప్పటికి యేసుప్రభు ఆయన మరణించి తిరిగి లేపబడి దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రికను రాస్తున్నాడు. కాబట్టి అప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఏం బోధిస్తున్నాడు సంఘానికంటే, మనకైతే దేవుడు ఒక్కడే అని రాయిస్తాడు. ఆయన ఎవరు అన్నది కూడా కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన ఏంటి ఏమన్నది కూడా మనకి ఇచ్చాడు. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు దేవుడు ఒక్కడేని సంఘంలో కూడా ప్రకటింపబడుతుంది అని. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారు తర్వాత మరి ఎఫెస్ సంఘానికి రాస్తూ కూడా
అక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడు అంటే 4వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, శరీరం ఒకటే ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడుతురు. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. పాత నిబంధనలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే సంఘానికి పౌలు గారు దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఎవరు అని కూడా కింద రెఫరెన్స్ చెప్తున్నాడు. ఆ దేవుడు ఒక్కడే ఎవరు అనడానికి ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆయన అందరికంటే పైగా ఉండేవాడు, అందరికంటే పైగా అంటే అందరికంటే గొప్పవాడు అనేసి ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించినాడు, అందరిలో ఉన్నాడు. ఆ ఒక్కడు ఆయన మనకు ఒక్కడే అని చెప్తున్నాడు. తర్వాత ఇదే విషయాన్ని యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు. చాలా సందర్భాల్లో చదువుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, దేవుడు అద్వితీయుడు అని, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అని యేసు ప్రభువు వారు కూడా చెప్పారు. అద్వితీయ సత్యదేవుడు, సత్యదేవుడు అంటే నీ ఒక్కడివే, మరొకడు లేడు అని అర్థం. అద్వితీయ అనే పదానికి ఏంటంటే అర్థం ఒక్కడే అని అర్థం. రెండో వాడు లేడు, రెండో వాడు అసలు దరిదాపుల్లో కూడా లేడు అని అర్థం. ఒక్కడే అద్వితీయ సత్యదేవుడు ఆయన. ఆయననే పౌలు గారు కూడా మనకు ఒకే దేవుడు అని చెప్పాడు. యేసుప్రభు వారు కూడా అదే చెప్పడం జరిగింది. తర్వాత యూదా పత్రికలో కూడా నేను మీకు చూపించాను. యూదా పత్రికలో కూడా యూదా పత్రిక 25వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఏముంటుందంటే, త్రుట్టులేకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక ఆమేన్ అని. ఆ దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు ఎలాంటి వాడు చూడండి, ఎలాంటి పదాలు వాడుతున్నాడో మీరు ఒక్కసారి గమనించండి. అద్వితీయుడు, మహిమయు మహత్యమును అనే పదాలు వాడతారు. అంటే దేవుడు ఎంత సృష్టికైనా, దేవదూతలకైనా, యేసు ప్రభు వారికైనా, ఎవరికైనా ఒక్కడే దేవుడు. ఆయన అందరికి తండ్రి, ఆయన అందరికి దేవుడు అని యేసు ప్రభు వారు కూడా మనకు చెప్పడం జరిగింది. నా తండ్రి మీ తండ్రి యోహాను సువార్తలో ఉంటది. ఆయన పరలోకానికి వెళ్తూ పునరుద్ధరణం అయిన తర్వాత ఆయన, నేను వస్తానమ్మా, ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, ఆయన వాణి యొద్దకి వెళ్తున్నాను అని యేసు ప్రభు చాలా క్లియర్ అడ్రస్ తో సహా చెప్పాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకు తండ్రి మీకు తండ్రి, నాకు దేవుడు మీకు దేవుడు. యాక్చువల్లీ తండ్రి అని ఎవరిని అంటారంటే, తండ్రి అని మనకు బైబిల్లో వాడబడుతుందంటే, యెహోవా దేవుడి విషయంలో తండ్రి అని వాడబడుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే 2 అర్థాలతో రాయబడుతుంది. 2 అర్థాలు. ఒక అర్థం ఏంటంటే సృష్టికర్త అని, తండ్రి అంటే సృష్టించిన వాడు అనే కిందికి వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే మనకు భూలోకంలో తండ్రి అని కానీ ఎలాంటి వాడంటే, మనం చేసే తప్పులన్నింటినీ మన్నించి మనం చేసే తప్పుల్ని ఆయన మంచి హృదయంతో క్షమించి వాడి యొక్క అభివృద్ధిని కోరుకునేవాడే తండ్రి. తండ్రి అనే పదానికి డెఫినేషన్ ఇదేనండి. లౌకికంగా అయితే ఏంటంటే, ఆయన మనము పిల్లలమైన మనము ఎన్ని తప్పులు చేసినా మంచి హృదయంతో క్షమించగలిగి తర్వాత వాడి యొక్క ఉన్నతిని కోరుకునేవాడే తండ్రి. తండ్రికి ఉన్న డెఫినేషన్ ఇది. కాబట్టి ఈ థాట్ లోని యేసు తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు మనకు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని సృష్టించిన తండ్రి కాడా అన్నాడు, సృష్టికర్తగా చెప్పుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే మానవుల యొక్క పాపాలను క్షమిస్తూ మనందరిని గొప్పవాళ్ళుగా తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన ఆ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి మన పాపముల్లో మనల్ని
చావండి, నరకానికి వెళ్ళండి అని మనల్ని వదిలేయకుండా మన పాపాల కోసం యేసుప్రభు వారిని పంపించి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో చూపించాడు. యేసుప్రభుని మనకు పంపించి, మనకు అనుగ్రహించి. కాబట్టి దేవుడు అనగానే ఆ అల్టిమేట్ సుప్రీం గాడ్ అనే అర్థం. సుప్రీం అంటే ఆయనకంటే పై మరొకడు ఎవడు లేడు, ఆయన లాంటి వాడు ఎవరు లేరని. కాబట్టి ఆయన మనకి దేవుడు, ఆయన మనకు తండ్రి. కాబట్టి సమస్త సృష్టికైనా, దేవదూతలకైనా, అందరికైనా కలగడానికి లేదా ఉనికిలోనికి రావడానికి కారకుడైనటువంటి వాడే ఆయన తండ్రి గాని, దేవుడు గాని మనకి బైబిల్లో చెప్పబడుతుంది చాలా స్పష్టంగా. ఆయన ఎవరు అని యేసుప్రభు వారి బోధనలో చూసాము, పౌలు గారి బోధనలో చూసాము. మనం మొత్తం అంతా చూసినట్లయితే ఆయన ఒకే ఒకడు అని మనకి అర్థమవుతుంది. మీకు ఇంకా కొన్ని రెఫరెన్స్లు నేను ఇస్తాను. ఆయన యొక్క తత్వం ఎలాంటిది అనే దానికి కనుక సంబంధించి కనుక మనం చూడాల్సి వస్తే, ముందుగా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 26:64, లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 26:64వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వర్డ్ ఏంటంటే సర్వశక్తిమంతుడు అని, సర్వశక్తి గలవాడని. ఇది ఆది కాండంలో ఏంటంటే యెహోవా దేవుడు చెప్పుకుంటున్నాడు, నేను సర్వశక్తి దేవుడుగా నేను కనబడ్డాను అబ్రహాంకి. యెహోవాని కాలి పేరుతోనే ఆయనకు గోచరం కాలేదు, కనబడలేదు. నేను సర్వశక్తిమంతుడిగా నేను కనబడ్డాను అనే మాట చెప్పాడు. సర్వశక్తిమంతుడు అంటే ఏంటి అని గనక మనం ఆ పదాన్ని గనక డీకోడ్ చేయగలిగితే, ఏదైనా చేయగలడు, ఏ పనైనా చేయగలడు, ఎంతటి పనైనా చేయగలడు, ఎవరి హెల్ప్ లేకుండా చేయగలడు. వాడినే సర్వశక్తిమంతుడు అంటారు, సర్వశక్తి గలవాడు అంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను అవసరమైతే 50 కేజీల బస్తాల బియ్యం నేను మోయగలనేమో. ఒక 100 కేజీల బస్తాలు అయితే నా వల్ల కాదు. అప్పుడు నేను ఇంకొకరు సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నా వల్ల కావట్లేదండి, నా బలం చాలదు, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని నేను హెల్ప్ తీసుకోగలను. కానీ అలాగే యెహోవాకి ఆయన ఏ పని అనుకున్నా, ఆయన ఏ పని అయినా ఎవరు సహాయం లేకుండా చేయగలడు. ఆయనకు నాకు బలము చాలదు ఈ పని చేయడానికి, మీరు కొంత హెల్ప్ చేయండి అని ఎవరిని అడగడు. ఆయన అలాంటి స్థితిలో ఉన్నాడు, అలాంటి శక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అని అంటారండి. ఈ రోజు మనకి విశ్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, విశ్వం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. యాక్చువల్ చాలా మంది ఏమంటున్నారంటే, కేవలం యేసు దేవుడు కాదనే సబ్జెక్ట్ మీద మాత్రమే నువ్వు మాట్లాడతావు, మరి వేరే విషయాలు మాట్లాడవాలి. ఎస్, ఆ విషయం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆ విషయాల మీద మనం మాట్లాడుతున్నాం. కానీ వాస్తవానికి చాలా విషయాలు మనం మాట్లాడగలం, మంచి మంచి విషయాలు. సృష్టి కనుక మనం చూసి సార్ మీ టైం అయిందండి, ఒకసారి అయిపోయింది, కన్క్లూజన్ చేశాను. సృష్టికి సంబంధించి కనుక మనం చూస్తే, సృష్టి మనకి ఎంతో గొప్పది. సృష్టి భూమి కంటే సూర్యుడు గొప్పవాడు, సూర్యుడి కంటే స్టార్స్ గొప్పవి, ఇలాంటివి గెలాక్సీస్, ఇవన్నీ ఇలాంటి గెలాక్సీస్ అన్ని బిలియన్స్ ఉన్నాయి ఆకాశంలో. అలాంటి వాటన్నిటిని కూడా దేవుడు మాటతో చేశాడంటే ఆయన శక్తి అంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏ పనైనా చేయగలడు, ఎవరు హెల్ప్ లేకుండా చేయగలడు. ఆయనే సర్వశక్తిమంతుడుగా పరిచయం చేసుకున్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయన్నే ఒక్క దేవుడు అన్నారు, ఆయన్నే యేసుప్రభువు పరిచయం చేశారు, ఆయన్నే ప్రజలకు ప్రకటించారు అపోస్తలులు అందరూ కూడా. అయిపోయిందండి సార్, సమయం మీకు అప్పగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. విక్టర్ బాబు గారు.